దేవుని వాక్యము సెలవిస్తుంది. మార్కు సువార్త 8:36. ఒక్కడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము అంటే అనే యేసువారి వాకులు విస్మరించారు. అయితే మనము దేవునికి లెక్క అప్పజెప్పవలసిన దినము ఒకటి ఉంటుంది. అప్పుడు మన లెక్కకు విస్తార ఫలము రావాలనే అపేక్ష మనకుందాం. ధనమోహం, పరస్పర విరోధం తెచ్చిపెట్టి ఆనందాన్ని అంతం చేసి మానవుల హృదయాలను కలుషితం చేస్తుంది. పరరాజ్య కాంక్ష అనేక వేల సార్లు అమాయక ప్రజల మీదకు యుద్ధం తెచ్చిపెట్టి వారిని కొల్లగొట్టే విధంగా చేసింది. ప్రతి యుగంలోనూ బలవంతులు అలాంటి ఉద్దేశాలతో బలహీనుల ఆస్తులను దోపిడీ చేసి వారిని బాధపెడుతున్నారు. కష్టానికి తగిన వేతనం కార్మికులకు ఇవ్వడం లేదని ఒక రకంగా మనము చెప్పుకోవచ్చు. వెనక ఎన్నో దశాబ్దాల నుండి యజమానుల కార్మికుల రక్తాన్ని పీలుస్తున్నారు. ఈ ధనాశ పాపమే మానవ జాతిని జాడంలాగా పట్టి బానిసత్వం, బాధ, వేదన, మృత్యువును కలిగిస్తుంది. మనం నిత్యం వార్తాపత్రికల్లో చూస్తున్న దొంగతనాలకు, హత్యలకు ఈ ధనమోహమే కారణం. పాలవాడు అమ్మే పాలల్లో నీళ్లు కలిపేలాగా, కూరగాయల వాడు మంచి కాయల క్రింద పుచ్చువి పెట్టేలాగా చేసేది ఈ ధనాశ పాపం. న్యాయవాదిని అబద్ధాలు పలికించేది, ఉద్యోగిని తప్పుడు లెక్కలు రాయించేది ఈ ధనాశే. ఎన్నో దశాబ్దాల క్రితమే రోమా పూర్వీకుల వాళ్ళు పుత్రికలకు ఈ విధంగా బోధించేవారంట. వీలైనంత వరకు న్యాయమనే ధనార్జన చేయండి, అయితే ఏదో మాదిరిగా ధన సంపాదన మాత్రం చేయాలి సుమా. మన దేశంలో ఉన్న గొప్ప పాపం ఈ లోభం, దురాశే. ధన సంపాదనలోనే మనం కాలమంతా గడుపుతున్నాం. దైవ చింతనకు, ఆధ్యాత్మిక చింతనకు మనకు కోరిక లేదు. 4 డబ్బులు ఎక్కువ దొరుకుతాయని దైవాజ్ఞను అపవిత్రం చేసి ఆదివారం కూడా వ్యాపారం పనిపాట్లు అవసరంగా పనిచేస్తున్నాం. ఆలయానికి రమ్మని ఎన్నోసార్లు ఎందరినో అడుగుతూ ఉంటాము, కానీ పని ఉందని చెప్తూ ఉంటారు. వారు సంపాదనలో మునిగిపోయారు. దైవ చింతనకు వారిగా తీరిక లేదు. మనము శుభభోగాలలో తన సంపాదనలో పడి ప్రపంచానికి రాబోయే భయంకర